భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్లు ఆందోళనకు దిగారు. ఆసుపత్రిలో మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. అధికారుల తీరుకు నిరసిస్తూ నల్ల బ్యాడ్జీలతో ధర్నా చేపట్టారు. నల్గొండ జిల్లా కలెక్టర్ ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్లపై అజమాయిషీ చేసేందుకు తక్కువ స్థాయి వ్యక్తిని నియమించడాన్ని వ్యతిరేకించారు. వెంటనే కలెక్టర్ జారీ చేసిన జీవోని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రిపై ఇతరుల జోక్యం మెడికల్ కాలేజ్లో అక్కడ ఉన్న కలెక్టర్ గారు మెడికల్ కాలేజీ అండ్ పర్టికులర్గా హాస్పిటల్ మీద మానిటరింగ్ అంటే వేరే వ్యక్తుల్ని వాళ్ళ కలెక్టరేట్కి సంబంధించిన వాళ్ళు కానీ రెవెన్యూ సంబంధించిన వ్యక్తుల్ని ఇక్కడికి వచ్చి డైలీ ఒకళ్ళు వచ్చి ఇక్కడ హాస్పిటల్ మానిటరింగ్ చేయడం కోసం, అంటే ఇక్కడ పని సక్రమంగా జరుగుతుందా లేదా, డాక్టర్స్ నర్సెస్ కరెక్ట్గా పనిచేస్తున్నారా లేదా, మిగతా సేవలు అందుతున్నాయా లేదా అనేది రోజు వచ్చి ఒకసారి మానిటర్ చేసేసి ఆ రిపోర్ట్ కలెక్టర్ గారికి పంపించాలి. కలెక్టర్ గారు దాన్ని గవర్నమెంట్కి పంపిస్తారు. సో కలెక్టర్ ఆఫీస్ నుంచో అదర్ డిపార్ట్మెంట్ నుంచో వచ్చి చేసేవాళ్ళు హాస్పిటల్ సూపరింటెండెంట్ కానీ లేకుంటే మిగతా డాక్టర్స్ కానీ వాళ్ళ స్థాయికి తగిన స్థాయి కాదు వాళ్ళకి. సో ఒక లోవర్ క్యాడర్ అధికారం, ఒక లోవర్ క్యాడర్లో ప్రభుత్వ ఉద్యోగం వచ్చి హయ్యర్ క్యాడర్ వాళ్ళు మానిటర్ చేయడం అనేది ఎక్కడ లేదు ఇది. సో ఇంతకుముందు కూడా ఒక 10-15 ఇయర్స్ బ్యాక్ కూడా ఇలాంటి వ్యవస్థనే పిఎస్సీస్ మీద, అంటే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల మీద ఇటువంటి వ్యవస్థనే ప్రభుత్వం ప్రవేశపెట్టినప్పుడు అప్పుడు అందరూ యూనిఫామ్గా దాన్ని ప్రొటెస్ట్ చేశారు. మా సూపర్వైజ్ చేయడానికి మా సూపరింటెండెంట్ గారు ఉన్నారు, మా ప్రిన్సిపాల్ గారు ఉన్నారు, అండ్ వాళ్ళపైన డిఎంఈ గారు ఉన్నారు, వాళ్ళపైన హెల్త్ సెక్రటరీ గారు ఉన్నారు. సో ఇంత 4 టైర్ వ్యవస్థ ఉండగా మళ్ళీ వీళ్ళు వచ్చి మధ్యలో దూరి మేము మీ మీద మానిటర్ చేస్తాము, మీ పనితీరులు మేము పర్యవేక్షిస్తాము. ఒకసారి నినాదాలు అందరూ ఒకసారి आवाज दो, आवाज दो, आवाज दो, ప్రభుత్వ